హాయ్ గైస్, వెల్కమ్ టు రేణు టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మేము ముందుకు తీసుకొచ్చిన వీడియో ఏంటి అంటే, ఎస్టర్డే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. సో దానికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూసేద్దాం. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ssc.government.in అని మన క్రోమ్లో సెర్చ్ చేస్తే ఇలా మనకు ఎస్ఎస్సి వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఇలా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ ఉంది కదా, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ ఎగ్జామినేషన్ 2024. సో ఇక్కడ మీరు పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన అప్లికేషన్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 26 జూలై 2024 అంటే నిన్న నుంచి స్టార్ట్ అయ్యాయి. ఎప్పటి వరకు అంటే 27 ఆగస్ట్ 2020, ఇది 17th ఆగస్ట్ 2024 వరకు. సో ఇవి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అప్లికేషన్ డేట్స్. సో లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 17th ఆగస్ట్ అని చెప్పాను కదా. సో ఆన్లైన్ పేమెంట్ ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే 18th ఆగస్ట్ వరకు చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఓన్లీ మీరు అప్లై చేసుకొని పెట్టేసుకొని 18th వరకు మీకు ఎప్పుడు మనీ ఉంటే అప్పుడు చేసేసుకోవచ్చు. సో ఏమైనా అప్లికేషన్ టైంలో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే వాటి కరెక్షన్ కోసం మీకు ఆగస్ట్ 27 నుంచి 28 వరకు 2 days అనేవి మీకు కరెక్షన్ కోసం ఆ డేట్స్ ఇవ్వడం జరిగింది. సో షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఈ స్టెనోగ్రాఫర్ సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు అంటే అక్టోబర్ టు నవంబర్, అంటే అక్టోబర్లో ఆర్ నవంబర్లో ఎప్పుడైనా మీకు ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇస్తారనమాట. ఇంకా కరెక్ట్గా అయితే డేట్స్ ఇవ్వలేదు. సో టోల్ ఫ్రీ నెంబర్, మీకు అప్లికేషన్ టైంలో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే టెంటేటివ్ వేకెన్సీస్ అనేవి అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇవి కరెక్ట్ వేకెన్సీస్ అయితే కాదు, మొత్తం ఎన్ని ఇచ్చారంటే 2006 వేకెన్సీస్ అనమాట. సో అంటే ఈ వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉందన్నమాట. టోటల్గా 2006 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే క్యాండిడేట్ మస్ట్ బి ఐదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలంట. సో అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఆగస్ట్ 1 నాటికి 18 గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి జాబ్స్కి ఏమో 18 నుంచి 30 years వరకు ఉండాలి. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి వాటికేమో 18 నుంచి 27 వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ రిజర్వేషన్స్ కనుక చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకేమో 3 years, పీడబ్ల్యూడి వాళ్ళకేమో 10 years, పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకేమో 13 years, పీడబ్ల్యూడి ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకేమో 15 years అండ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకేమో 3 yearsగా ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు ఇంటర్ పాస్ అవ్వాలన్నమాట, ఆర్ ఇంటర్కి ఈక్వల్ అయిన ఏ ఎడ్యుకేషన్ అయినా కూడా ఓకే అని అంటున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 rupees అనేది ఉండడం జరిగింది. అందులో ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూబీడి వాళ్ళకి, ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది అయితే లేదనమాట. సో ఎగ్జామినేషన్ ఫీ ఉన్న వాళ్ళైతే త్రూ ఆన్లైన్ ద్వారా ఫీ పేమెంట్ అనేది అయితే చేయాలి. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మన తెలుగు స్టేట్స్ సౌత్ రీజియన్ కదా. సో సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంగా ఉంది. అలాగే తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ అండ్ వరంగల్ టూ సిటీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి మొత్తం 3 topics అనేవి అయితే ఉండడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. సో జనరల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసరికి 50 questions 50 marksగా ఉండడం జరిగింది. అలాగే జనరల్ అవేర్నెస్ కూడా 50 questions 50 marks. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ వచ్చేసరికి 100 questions 100 marksగా ఉండడం జరిగింది. సో మీకు టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours ఇవ్వడం జరిగింది.
సో అలాగే స్క్రైబ్ వాళ్ళకైతే 2 hours 40 minutes టైం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మీకు నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. 0.25 నెగెటివ్ మార్క్స్ అంటే ఎవ్రీ 4 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ పోయే ఛాన్స్ అయితే ఉన్నదన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మీరు సిలబస్ కనుక చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో టాపిక్స్ అనేవి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ అవేర్నెస్ టాపిక్స్ ఇచ్చారు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ సంబంధించిన టాపిక్స్ అన్ని ఇచ్చారు. సో ఇవి చూసుకొని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో ఎగ్జామినేషన్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ స్కిల్ టెస్ట్ స్టెనోగ్రఫీ అనేది అయితే ఉంటుందన్నమాట. సో అందులో మీకు 10 minutes డిక్టేషన్ అనేది అయితే ఉంటుంది. సో అది మీరు వింటూ మీరు స్టెనోగ్రఫీలో మీరు ఆ డిక్టేషన్ అనేది రాయాలన్నమాట. సో తర్వాత రాసిన దాన్ని కంప్యూటర్లో టైప్ చేయాలన్నమాట. సో దానికి ఇక్కడ స్టెనోగ్రాఫర్ డి వాళ్ళకైతే ఇంగ్లీష్లో టైప్ చేయడానికి 50 minutes టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. అదే స్టెనోగ్రాఫర్ డి హిందీలో టైప్ చేయడానికి అయితే 65 minutes ఉంటుంది. అలాగే స్టెనోగ్రాఫర్ సి వాళ్ళకి ఇంగ్లీష్లో టైప్ చేయడానికి 40 minutes, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి వాళ్ళకైతే హిందీలో టైప్ చేయడానికి 50 minutesగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంకో పాయింట్ చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి వాళ్ళకి 100 words per minute అనేది అయితే ఉండాలన్నమాట. ఎవ్రీ 1 minuteకి 100 words అనేది టైప్ చేయాలి. అలాగే స్టెనోగ్రాఫర్ డి వాళ్ళకైతే 80 words per minute అనేది అయితే ఉండాలి. సో నెక్స్ట్ చూసుకుంటే మీకు ఈ హాల్ టికెట్స్ వచ్చేసి ఎగ్జామినేషన్కి 3 to 7 days బిఫోర్ అయితే ఉంటుంది. సో ఆ ఎగ్జామినేషన్కి మీరు ఏమేమి తీసుకెళ్ళాలంటే అడ్మిషన్ సర్టిఫికేట్ అంటే హాల్ టికెట్ ఒకటి అండ్ అట్లీస్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది అయితే ఉండాలి. అండ్ ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ ఏదైనా ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి ఒరిజినల్ ఐడి అనేది తీసుకెళ్ళండి. సో దాని మీద మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదైతే తీసుకెళ్ళండి. సో దానివల్ల మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. సో నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే యూఆర్ వాళ్ళకి 30% రావాలి. అలాగే ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 25% రావాలి. అలాగే ఆల్ రిమైనింగ్ మిగతా కేటగిరీస్ వాళ్ళకైతే 20% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్గా పెట్టారు. సో రిమైనింగ్ చూసుకుంటే ఇవి మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. సో ఇవి మీరు చూసుకోండి. సో గైస్ ఇది ఈరోజు ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్కి సంబంధించిన వీడియో. సో మీరు ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కావాలంటే అండ్ నా ఛానల్లో ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరిగింది. అండ్ ఇంగ్లీష్ వీడియోస్ అండ్ జనరల్ అవేర్నెస్ వీడియోస్ కూడా చేస్తున్నాను. డైలీ ఈడియమ్స్ కూడా చేస్తున్నాను. సో యూస్ఫుల్ అనుకుంటే చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్న ఎంకరేజ్మెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ until then, this is Janu signing off.